100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. కొన్ని కేసులలో సాక్ష్యం చెప్పడానికని నిల్చున్న వ్యక్తులు అంటే సాక్షులు చాలా ఇంపార్టెంట్. అంటే మర్డర్ కేసు కానివ్వండి, 498A కానివ్వండి, DVC కానివ్వండి, లేదు అంటే హరాస్మెంట్ చేసిన విషయాలలో కానివ్వండి, థెఫ్ట్ చేసినప్పుడు కానివ్వండి, కొన్ని ప్రధానంగా మెయిన్ కేసులలో సాక్షులు అనేవారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు సాక్ష్యం చెప్పడానికి పోతున్నారు, సాక్ష్యం చెప్తారు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే ఆ కేసులలో సాక్షులు ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక టైంకి కంపల్సరీగా వచ్చి కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు అటెండ్ అవ్వలేకపోతారు. సమ్ రీజన్స్, వాళ్ళ పర్సనల్ రీజన్ అయి ఉండొచ్చు, లేదు అనుకుంటే ఇంకా ఏదన్నా కారణమే అయి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ కేసు ఇన్ టైంలో ఫినిష్ అవ్వాల్సింది కాస్త ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సాక్షులు వచ్చారనుకోండి, ఈ రోజు జరిగింది, తర్వాత నెక్స్ట్ మొత్తం కొన్ని హియరింగ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సాక్షులను ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ హియరింగ్కే సాక్షులు ఉన్నారు అని చెప్పేసి చెప్పరు. కేసులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సమయంలో అప్పుడు కోర్టు వారు అడుగుతున్న వాటికి అనుకూలంగా మనం సాక్షులను అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే సాక్షులు ఎవరైతే ఉంటారో ముందుగానే వాళ్ళు ఒక్కసారి సాక్ష్యం చెప్పేటప్పుడు ముందు డిసైడ్ అయిపోయండి. ఎందుకంటే మీరు స్టాండ్ తీసుకున్నారు అంటే ఇంకా ఆ కేసు అయిపోయేంత వరకు స్టాండ్ తీసుకోండి. మధ్యలో వదిలేస్తే ఆ కేసు ఎటు కాకుండా మళ్ళీ ఎవిడెన్సెస్ కోసం, కొత్త ఎవిడెన్సెస్ కోసం మళ్ళీ వీళ్ళు సాక్షులు రాలేదని చెప్పేసి ఇటు జడ్జి గారు అడ్వకేట్ మీద అరవడం కానివ్వండి, ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో మరి నువ్వే కదా సాక్ష్యం చెప్తారు అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇచ్చావు, మరి ఏమైంది అని చెప్పేసి వీళ్ళని అరవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే అక్కడ కోర్టు టైం అనేది చాలా వరకు వృధా అవుతుంది. దాంతోపాటు ఆ రోజు జరిగే హియరింగ్ కూడా టైం అంతా వృధా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పలానా తేదీన రమ్మన్నారు, వీళ్ళు రాలేదు కాబట్టి ఇంకా అది నెక్స్ట్ డేట్కి పోస్ట్ పోన్ అవ్వడం అని జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ డేట్కి వేస్తారు జడ్జి గారు. అయితే ఇక్కడ కోర్టు కూడా వారిని, ఎవరైతే సాక్ష్యం చెప్పేవారు ఉంటారో వారిని బలవంతం చేయడానికి లేదు. బాండెడ్ ఆర్డర్ ద్వారా మన కోర్టు అనేది వారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా పలానా తేదీకి వచ్చి చెప్పాల్సిందే అని లేదు. ఎందుకంటే ఒక ఆర్డర్ ఉంది కాబట్టి, బాండెడ్ ఆర్డర్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా కోర్టు వాళ్ళని బాగా ప్రెజర్ చెయ్యదు. అయితే సాక్ష్యం చెప్పేవారు కనుక ఒకవేళ అటెండ్ అవ్వకపోతే వారికి కోర్టు మాత్రం నీట్గా ఒక ఫైన్ అనేది విధిస్తుంది. అంటే పలానా తేదీన రాలేదు కదా, అనవసరంగా డేట్ వృధా అయిపోయింది, కోర్టు టైం వృధా అయిపోయింది కదా, మీకోసం అంటూ ఆ రోజు ప్రత్యేకంగా టైం తీసుకున్నారు కదా సాక్ష్యం చెప్పేవారు ఎవరైతే ఉన్నారో, ఆ డేట్కి రాలేదు కాబట్టి ఇమీడియట్గా కొంచెం ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. ఇక కొన్నిసార్లు ఫైన్ కాకుండా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు, లేదు అంటే వారు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇలా పలానా అని చెప్పేసి వాళ్ళు ఒక సాలిడ్ రీజన్ చూపించారు అంటే దీనివల్ల నేను రాలేకపోయాను, దీనివల్ల నేను అటెండ్ అవ్వాల్సిన టైంలో ఇలా జరిగింది అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ టైంలో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయించేసుకుంటారు. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా నేను ఖచ్చితంగా నెక్స్ట్ దానికి వచ్చేసి నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి వాళ్ళ అగ్రిమెంట్లో నీట్గా రాసిన దాన్ని సిగ్నేచర్ చేసేసి ఇంకా వస్తారు. అప్పుడేమవుతుంటే కేసు తొందరగా అయిపోవడానికి కొంచెం స్పీడప్ అవుతుంది అన్నట్టు. కేసు అనేది ఎక్కువ డ్రాగ్ అవ్వకుండా తొందర స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొన్ని కేసులలో చాలా కీలకమైన రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పేవారు కోర్టు ఇచ్చే టైం కానివ్వండి, డేట్ కానివ్వండి, ఆ డేట్లో అందుబాటులో ఉంటే అన్ని రకాలుగా కేసుకి యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు అన్యాయంగా ఎవరైనా శిక్ష అనుభవించడానికి ఒకవేళ లాక్ అయిపోయి ఉన్నారు అంటే మీ సాక్ష్యం అక్కడ కీ రోల్ కంపల్సరీ, మీరు సాక్ష్యం చెప్తే వారికి న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ తేదీన ప్రజెంట్ అవుతే చాలా ఉత్తమం. లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది, లేదంటే అగ్రిమెంట్ మీద సంతకం చేయించేసుకుంటారు. ఈ కొన్ని కేసులలో మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తరపున నిలుచున్నప్పుడు అది మిగతా కేసు అంతా అయిపోయేంత వరకు దయచేసి స్టాండ్ తీసుకోండి. మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడము, లేకపోతే కనిపించకపోవడము, లేదంటే ఊరెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దాంతో ఇక్కడ వీళ్ళకు కేసు అనేది పాపం డ్రాగ్ అవుతూ వస్తుంది. మిమ్మల్ని నమ్ముకొని వీళ్ళైతే నాకు న్యాయం చేస్తారు, వీళ్ళు చూశారు కదా, వీళ్ళు చెప్తారు
అనుకున్నప్పుడు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తారు, లేదంటే పోలీసులు కొంతమందిని సాక్షులుగా పోలీసులే అంటే అక్కడ చూసిన ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను, అయితే పలానా సంగీత అక్కడ ఉంది కదా అని చెప్పేసి నా పేరు రాసుకుంటారు. పోలీసులు పిలిచినప్పుడు ఖచ్చితంగా నేను సాక్ష్యం ఎవరైనా ఉన్నారా, ఉన్నారు సార్, ఎవరున్నారు, సంగీత ఆ రోజు ఇక్కడ పలానా తేదీన ఉంది అంటే ఒకసారి పిలవండి, వచ్చిన తర్వాత నన్ను సాక్ష్యం అడుగుతారు, నేను చెప్పాల్సి ఉంటుంది, కంపల్సరీ చెప్పాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎవరి తరపున అయితే మీరు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని అంతా కూడా చూసారో, తప్పెవరిది కరెక్ట్ ఎవరిది అనేది మీకు తెలుసుంటుంది. కాబట్టి కోర్టుకు వెళ్ళి మీరు సాక్ష్యం అనేది క్లియర్గా చెప్తే ఒకరికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఆలోచించండి, మీరు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా అది కొంతమంది లైఫ్ని ఒక కుటుంబం లైఫ్ని కాపాడుతుంది. కాబట్టి సాక్షులు చాలా వరకు హ్యాండ్ ఇస్తారండి, టైంకి ఎటో వెళ్ళిపోతారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, రారు. వెంటనే మళ్ళీ మేము వెళ్ళేసి హియరింగ్ నెక్స్ట్ దానికి మిలాడ్ కైండ్లీ నెక్స్ట్ డేట్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడగాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నట్టు. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా చేయడానికి రీజనే అది. ఒక కేసులో అన్ని హియరింగ్స్ అన్నీ అయిపోయినాయి, మ్యాక్సిమం అయిపోయినాయి, అంత అయిపోయింది. ఎవరు ఉన్నారు అని అంటే అప్పుడు ఇలా పలానా సాక్షులు ఉన్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఆ పర్సన్ చాలా మెయిన్, ఆ కేసుకి చాలా ప్రధానమైన సాక్ష్యం అన్నట్టు అది. అలాంటి పర్సన్ వస్తాను మేడం, అది మేడం, ఇది మేడం అని చెప్పారు, అంతా ఓకే అనుకున్నాము, మేము టైం తీసుకున్నాము, డేట్ తీసుకున్నాము, అంత అయిపోయిన తర్వాత కరెక్ట్ టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు ఇంకా ఆ రోజు మొత్తమే ఫోనే కలవలేదు. నెక్స్ట్ డే రోజు కాక ఆపై డే కాల్ చేసి మేడం సారీ నేను అనుకోకుండా నా ఫోను వాటర్లో పడిపోయింది, ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పారన్నట్టు. అందుకోసం అని చెప్పేసి మీరు దయచేసి ఎప్పుడైనా సాక్షులుగా ఉన్నప్పుడు అవైలబుల్లో ఉండి వారి కోర్టుకి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే పార్టీ కానివ్వండి, అడ్వకేట్ కానివ్వండి, పోలీసుల తరపు నుంచి ఎవరినైనా సాక్షులను ఎంచుకున్నా కూడా వాళ్ళు కానివ్వండి, టెన్షన్ పడకుండా చాలా క్లారిటీగా మీరు వచ్చి మీ యొక్క వాదన వినిపిస్తే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని కేసుని ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది ఇంకా మొత్తం జడ్జి గారు డిసైడ్ చేస్తారు. కానీ ముందైతే మీ సాక్ష్యం అక్కడ విలువైంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కోర్టుకు ప్రజెంట్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే లీగల్గా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు